హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2024 యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు వేకెన్సీస్ ఏంటి, ఎన్ని కేటగిరీలు వస్తున్నాయి, మేలు ఫిమేల్ అప్లై చేసుకోవచ్చా, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, దాని తర్వాత ఏజు, రిలాక్సేషను, తర్వాత పూర్తి సాలరీ, దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ వస్తాయి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2024 recruitment. Staff Selection Commission, a government of India under has released the official notification for the recruitment of constable GD in BSF, CRPF, CSF, ITBP, NCB, SSF, Assam Rifles vacancies. Those candidates who are interested in vacancy 39481 vacancy detail education qualification. So friends, SSC GD లో BSF, CRPF, CSF, ITBP, నార్కోటిక్స్, SSB, అస్సాం రైఫిల్స్ అనే వేకెన్సీస్ పడ్డాయి. దీని యొక్క పోస్ట్ నేమ్ కానిస్టేబుల్ జీడీ ఇన్ బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్సీ, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్ఎఫ్. అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ 2025. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ప్రతి ఒక్కరూ అప్లై చేసొచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా. టోటల్ వేకెన్సీ 3900,481 వేకెన్సీ. సో ఫ్రెండ్స్, అతి పెద్ద భారీ రిక్రూట్మెంట్ ఇప్పుడు దాకా చరిత్రలోనే లేదు. అలాంటి పెద్ద రిక్రూట్మెంట్ 39,481 వేకెన్సీ అంటే చాలా ఎక్కువ రిక్రూట్మెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. జస్ట్ అప్లై చేసి మనకి జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. సో దీని యొక్క కానిస్టేబుల్ ఇంపార్టెంట్ డేట్స్. స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చి 5 సెప్టెంబర్ 2024 అంటే నిన్నన. లాస్ట్ డేట్ వచ్చి 14 అక్టోబర్ 2024 అంటే 14 అక్టోబర్తో లాస్ట్ డేట్ అనమాట. దీని యొక్క ఆన్లైన్ ఫీజు పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చి 15 అక్టోబర్ 2024. విండో అప్లికేషన్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే అది ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే 5 నవంబర్ 2024 నుంచి 7 నవంబర్ 2024 వరకు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఏమైనా చెకింగ్ అయితే 5 నవంబర్ నుంచి 7 నవంబర్లోకి చెకింగ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చి జనవరి, ఫిబ్రవరిలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఎగ్జామ్ డేట్ జనవరి, ఫిబ్రవరి అంటే మనకి ఈరోజు సెప్టెంబర్. ఇది సెప్టెంబర్ అయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మంత్స్ ఉంది. 3 మంత్స్లో మనకు ఉంటుంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ ఏజ్ లిమిట్ చూద్దాం. మినిమం ఏజ్ వచ్చి 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చి 23 ఇయర్స్ ఉండాలండి ఫ్రెండ్స్. అంటే 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఎలాగంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఎలాగంటే మంచి మార్కులు వస్తే నార్కోటిక్స్లో మంచి జాబ్ ఇస్తారనమాట. సో ఆ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ అప్లికేషన్ ఫీజు. దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 100 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ వాళ్ళకైతే 0. అంటే ఫీమేల్స్కి అయితే రూపాయి కూడా ఫీజు చెల్లించక్కర్లేదు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఫీజు కూడా లేదు. అలాగే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 100 రూపాయలు. ఆడవాళ్ళకి కూడా ఫీజు అయితే ఎటువంటి చెల్లించక్కర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్. దీని ఒక పేమెంట్ మోడ్ వచ్చి నెట్ బ్యాంకింగ్, యూపీఐ, అలాగే మాస్టర్ కార్డు, మేస్ట్రో, రూపే. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇదిగో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఇదిగో ఇలాగ ఇచ్చారు. ఇదైతే మనం ఫుల్ నోటిఫికేషన్లో చూద్దాం. పోస్ట్ నేమ్, క్వాలిఫికేషన్. పోస్ట్ నేమ్ వచ్చి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ జీడీ. దీని యొక్క క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. దీని యొక్క కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఎలాగంటే స్టేజ్ 1 రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వెంటనే ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. పక్కాగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. టైమ్ ఆఫ్ డ్యూరేషన్ వచ్చి 60 మినిట్స్ అంటే 1 అవర్ ఇస్తారు. 1 అవర్లో సిబిటీ ఎగ్జామ్ అయితే మనం కంప్లీట్ చేయాలి. సిబిటీ ఎగ్జామ్లో ఏంటంటే 80 క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రెండ్స్. అంటే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్, హిందీ నుంచి 20 క్వశ్చన్స్, అలాగే 80 క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, అలాగే 160 మార్క్స్ వస్తాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1 అవర్ టైం అయితే ఇస్తారు. 1 అవర్ టైంలో 80 బిట్స్ అయితే మనం పెట్టాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి దీని యొక్క హైట్ కేటగిరీ అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ చూద్దాం. హైట్ వచ్చి మేల్కి అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్కి అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే జనరల్, ఎస్సీ, ఓబీసీ వాళ్ళకి, అది ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే మేల్ అయితే 162 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్కి అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మంచిగా. నెక్స్ట్ వచ్చి చెస్ట్ వచ్చి మేల్స్కి అయితే 80 సెంటీమీటర్స్ ప్లస్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి ఫ్రెండ్స్. అది జనరల్, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చి ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే 76 సెంటీమీటర్స్ ఏమో చెస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి. అంటే ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్.
అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అయిపోయి కదా! ఇప్పుడు పీఈటీ ఎలా వచ్చంటే ఇందులో ఆల్ రీజియన్ వాళ్ళకైతే మేల్‌కొచ్చి 5 km 24 మినిట్స్‌లో ఎయ్యాలి ఫ్రెండ్స్. అలాగే ఫీమేల్ వాళ్ళకైతే 1.6 కిలోమీటర్స్ 8 ½ మినిట్స్‌లో ఎయ్యాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఫర్ లడఖ్ అండ్ రీజియన్ అంటే లడఖ్ రీజియన్ వాళ్ళకేంటంటే 1.6 కిలోమీటర్స్ 6 మినిట్స్ 30 సెకండ్స్‌లో ఎయ్యాలి మేల్స్‌కైతే. అలాగే ఫీమేల్స్‌కైతే 800 మీటర్స్ ఇన్ 4 మినిట్స్‌లో ఏస్తే సరిపోద్దనమాట వీళ్ళకి. నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్‌సి కానిస్టేబుల్ జీడీ ఇన్ సాలరీ. సాలరీ వచ్చి జనరల్ డ్యూటీకొచ్చి సాలరీ 21,700 నుంచి 69,100. సిపాయి ఇన్ ఎన్‌సీబీ అంటే సిపాయి ఇన్ ఎన్‌సీబీ అంటే నార్కోటిక్స్‌లోకి. వీళ్ళకి వచ్చి సాలరీ 18,000 నుంచి 56,900 వరకు. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి పూర్తిగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి న్యూ యూజర్ క్రియేట్ చేసుకొని అప్పుడు లాగిన్ అయితే దాంతో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లు, 10th క్లాస్‌లో డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేమ్ అన్నీ పిన్ టు పిన్ అన్నీ ఫిల్ చేసి చేయాలి. ఇలాగ కాకుండా మనకి ఇంకా ఈజీగా ఫిల్ చేయాలంటే మనకి ఇన్‌స్టా అకౌంట్ కళ్యాణ్069కి కామెంట్ చేసినా సరే నేను అప్లికేషన్ పెట్టిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అఫీషియల్ నోటిఫికేషన్. ఫుల్ నోటిఫికేషన్ చూస్తే మనకి పిన్ టు పిన్ డీటెయిల్స్ అన్నీ ఈజీగా పిన్ టు పిన్ మొత్తం తెలిసిపోతాయి కాబట్టి ఫుల్ నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫుల్ నోటిఫికేషన్ చూడడం వల్ల మనకి చాలా ఉపయోగం అనమాట. ఎందుకంటే ఫుల్ నోటిఫికేషన్‌లో పిన్ టు పిన్ బ్రీఫ్‌గా ఉంటదనమాట. ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 అప్లికేషన్ డేట్స్ వచ్చి 5 సెప్టెంబర్ నుంచి 14 సెప్టెంబర్ వరకు. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 14 సెప్టెంబర్ వరకు. విండోస్ ఓపెనర్స్ అయితే విండోస్ చెకింగ్ ఫర్ విండోస్ వేకింగ్ వచ్చి 5 నవంబర్ 2024 నుంచి 7 నవంబర్ 2024 వరకు. అలాగే దీని యొక్క లాస్ట్ డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ వచ్చి 15 అక్టోబర్‌తో లాస్ట్ డేట్ అనమాట. దీని యొక్క ఎగ్జామ్ వచ్చి జనవరి, ఫిబ్రవరిలో ఉంటది. అలాగే ఇది ఏంటంటే గవర్నమెంట్ బాడీ నుంచి మంచిగా రిలీజ్ అయిన 39,481 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ మెజర్మెంట్స్ అన్నీ ముందే చెప్పాను. మళ్ళీ చెప్పమంటే ఇంకోసారి చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వేకెన్సీస్. ఇక వేకెన్సీస్ వచ్చి 2018 బీఎస్ఎఫ్, సీఎస్ఎఫ్ అయితే 959 అలాగా పూర్తిగా ఇది ఎస్సీ కేటగిరీ. మొత్తం టోటల్ అయితే మాత్రం 13,306 అయితే బీఎస్ఎఫ్‌కి, సీఎస్ఎఫ్‌కి అయితే 6,430, సీఆర్‌పీఎఫ్‌కి అయితే 11,299, ఎస్ఎస్‌బీకి అయితే 819, ఐటీబీపీ అయితే 2,564, ఏఆర్‌కి అయితే 1148, ఎస్ఎస్ఎఫ్ అయితే 35, ఎన్సీబీ అయితే 11. సో ఫ్రెండ్స్ 39,481 ఈ పోస్టులు ఉన్నాయి కాబట్టి జస్ట్ ప్రతి ఒక్కరు హైట్ స్టాండర్డ్స్ అన్నీ ఉండి రన్నింగ్ అన్నీ కంప్లీట్ సత్తా ఉంటే జస్ట్ అప్లై చేస్తే జస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఏదో ఒక జాబ్ వచ్చేది. ఏదో ఒక జాబ్ వచ్చేది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. అలాగే దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా పెట్టడం మనకి చాలా అద్భుతం. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే మనకు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే దీనికి ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి చాలా బెనిఫిట్స్ అంటే ఏంటంటే మన చిల్డ్రన్, స్పౌస్ అంటే మన కొడుకులు, మన వైఫ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీనికి మంచి సర్టిఫికేట్లు ఏం అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు దాటిన నుంచి 23 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఎగ్జామ్ ఫీజు వచ్చి ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఫీమేల్‌కి అయితే నిల్, ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రూ. 100 అయితే ఫీజు. జస్ట్ రూ. 100 ఫీజు. అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్లు ఉంటాయి కదా! ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్‌కి అయితే మార్కులు కలుతాయి ఫ్రెండ్స్. ఎలాగంటే ఎన్సీసీ సర్టిఫికేట్‌కి వస్తే 5% కలుస్తాయి మార్క్స్. ఎన్సీసీ బి సర్టిఫికేట్‌కి అయితే 3% మార్కులు కలుస్తాయి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ అయితే 2%. అంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్ అంటే 10 మార్కులు కలుతాయి ఫ్రెండ్స్. ఎన్సీసీ బి అంటే 8 మార్కుల నుంచి 7 మార్కులు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ అయితే ఒక 5 నుంచి 4 మార్కులు కలుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకు మార్కులు కలుతాయి కాబట్టి ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్సీసీ సర్టిఫికేట్ యూజ్ చేసుకుంటే చాలా అద్భుతమైన మార్కులు కలుతాయి కాబట్టి మీరు అనుకున్న అర్హత కంటే ఇంకా మంచి అర్హత పొందుతారనమాట. సేఫ్ సైడ్ ఉంటారు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చి 15 కాదు 14 అక్టోబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. 15 అక్టోబర్ ఈజ్ ద ఎగ్జామ్ ఫీజ్ లాస్ట్ డేట్ అని కాబట్టి పేమెంట్ కట్టడానికి లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. కాకపోతే మనకి అప్లై చేసుకోవడానికి ఏంటంటే మన దగ్గర చిన్న జిరాక్స్ మెషిన్ అంటే నెట్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్. నెట్ సెంటర్‌కు మనకి కామెంట్ చేస్తే మాత్రం వాళ్ళ చేత అప్లై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం పక్కాగా
ప్రిఫరెంట్‌గా అడగండి. డౌట్స్ నేను పర్ఫెక్ట్‌గా రిప్లైలు ఇస్తాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. చాలా మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. జస్ట్ దీనికి మేల్ హైట్ వచ్చి 170 సెంటీమీటర్స్, అలాగే ఫీమేల్‌కి హైట్ వచ్చి 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్ది. అది కూడా ఓన్లీ ఎస్సీ, ఓబీసీ, జనరల్ వాళ్ళకి. అది ఎస్టీ కేటగిరీ అయితే 162 హైట్ ఉంటే సరిపోద్ది. మేలు. ఫీమేల్ వచ్చి 152 ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్. చెస్ట్ వచ్చి 5 సెంటీమీటర్స్ ఎక్స్‌పాన్షను. అది కూడా సింపుల్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. రన్నింగ్ అయితే 5 కేఎం ఉంటది. 5 కేఎం దడదల్ల ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. 5 కేఎం అయితే మేల్‌కి అయితే 24 మినిట్స్ డెడ్ ఈజీ. అలాగే ఫీమేల్‌కి అయితే 1.6 కిలోమీటర్స్, అదేంటంటే 8 మినిట్స్ 30 సెకండ్స్. వాళ్ళు నడిచి వెళ్ళిపోయినా పాస్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని ఎవరో సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరో దుర్వినియోగం చేసుకోకండి. అందరూ సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి అద్భుతమైన అవకాశం. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంటే నాకు వీడియో వైరల్ అయిపోద్దని కాదు. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మోటివేట్ అయితారు. మోటివేట్ అయినా సరే వాళ్ళు అప్లై చేస్తారని నా బాధ అంతే. మనకి బోలెడన్ని జాబ్స్ వస్తే మన ఇండియా కొంచెం డెవలప్ అవుతుంది. మన బాధ అంతే. అంతకుమించి ఇంకేం లేదు ఫ్రెండ్స్. అందరూ అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్, జై